హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓజీవాల్. దిస్ ఇస్ గణేష్. మన హిందూ పురాణాల్లో అనేక తత్వాలు, ఆధ్యాత్మిక చింతనలు, దైవ కథలు ఇంకా రహస్యాలతో నిండి ఉన్నాయి. ప్రతి కథ, ప్రతి స్మృతి మన జీవితానికి ఒక గొప్ప పాఠాన్ని అందిస్తాయి. మీలో చాలామందికి ఇవి తెలుసు, కానీ వాటి వెనక ఉన్న అంతర్యం తెలుసా? ఈ వీడియోలో మనం మరింత లోతుగా వెళ్ళి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. తిరుమల శ్రీవారి హస్తాల ప్రత్యేకత, ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు ప్రాముఖ్యత, వాస్తుశాస్త్రం ప్రారంభమైన కాలం, బిల్వవృక్షం పుట్టుక వెనుక ఉన్న కథ, దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు, కార్తీక స్నాన మహిమ, వినాయకుడి వాహనంగా ఎలుక ఎందుకయింది అనే రహస్యం, మాంసాహారం తీసుకునే వారి పూజలు ఫలిస్తాయా అనే సందేహం, యమలోకంలో శిక్షల వైవిధ్యం, ఇంకా కాకి అరిస్తే చుట్టాలు వస్తారా అనే నమ్మకం వెనుక ఉన్న అర్థం ఈ వీడియోలో వివరిస్తా. ఈ వీడియోని చూసి మీరు ఈ పురాణాల్లో దాగి ఉన్న అద్భుతమైన రహస్యాలను అనుభూతి చెందుతారు. మరి మీకు ఏమైనా కొత్త విషయం తెలిసింది అంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన ప్రయాణంలోకి మనం ప్రయాణం చేద్దాం. తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకుంటాయి? ఈ కథతో మనం ప్రారంభిద్దాం. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి. తద్వారా మన ప్రతి వీడియో మీకు నేరుగా అందుతుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. తిరుమల శ్రీవారి హస్తాలు అలా ఎందుకుంటాయి? తిరుమల స్వామిని దర్శించిన వారందరికీ స్వామి హస్తాలు ఉండే తీరు గమనంలో ఉండి ఉంటుంది. స్వామి హస్తాలు నేలను చూస్తున్నట్లు కనిపిస్తాయి. ఆ భంగిమకు అర్థం శరణ్యంగా భావించిన భక్తులకు దర్శనమిచ్చి భక్తులకు లేమి ఉండదని పరమార్థం. ఇదే విషయం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా ఉంటుంది. ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు స్వామివారి ఆ పాదమస్తకము తనివితీరా చూడండి. స్వామి కనిపించగానే కనులు మూసుకోండి. ఆయన్నే చూస్తూ ముందుకు కదలండి. ఆలయాల్లో రావి చెట్టు, వేప చెట్టు ఎందుకుంటాయి? దేవాలయాల్లో రావి, వేప చెట్టు కలిసే ఉంటాయి. రావి చెట్టును శ్రీ మహావిష్ణువు గాను, వేప చెట్టును లక్ష్మీదేవి గాను భావించాలని శాస్త్రాలు, వేదాలు చెబుతున్నాయి. ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయడం ద్వారా అనేక దోషాలు తెగి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు. శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి. నమస్కరించి కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి. ఈ రావి చెట్టు కిందే బుద్ధుడికి జ్ఞానోదయమైంది. శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు క్రింద విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు. అలాగే వేప చెట్టు గాలి సోకితే ఎన్నో రుగ్మతలు దూరం అవుతాయి. పవిత్ర ప్రదేశాల్లో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు, లేదా వాటికి అవే ఉద్భవిస్తాయి కూడా. రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు. వేప చెట్టును ఇంటి ముందు, వెనక నాటుకోవాలి. ఇంటి ముందు వేప చెట్టు ఉంటే ఇంట్లో వైద్యుడున్నట్లే. వాస్తుశాస్త్రం ఎప్పటి నుంచి పాటిస్తున్నారు? ఎంతో పురాతన కాలం నుంచి, అనగా భారతం జరిగిన కాలం ముందు నుంచే వాస్తు అమల్లో ఉంది. రామాయణంలో అరణ్యవాస సమయంలో లక్ష్మణుడు పర్ణశాల నిర్మించగానే రాముడు సీతాదేవితో కలిసి వాస్తు పూజ చేసి లక్ష్మణుడితో కలిసి గృహప్రవేశం చేశారు. విశ్వకర్మ, యముడు వాస్తుశాస్త్ర నిపుణులే. ఆరోగ్యానికి, ఆహ్లాదానికి, ఆనందానికి అన్నిటికీ మూలం వాస్తు. సుగ్రీవుని పట్టాభిషేకము అనంతరం సీత అన్వేషణకు సమయ నిరీక్షణ చేయాల్సిన సమయంలో శ్రీ రామలక్ష్మణులు వాస్తు చూసుకుంటూనే నివసించారు. బిల్వవృక్షం ఎక్కడ పుట్టింది? శ్రీ మహావిష్ణువు తన సతితో కలిసి శివుని గురించి తపస్సు చేస్తుండగా లక్ష్మీదేవి కుడి చేతి నుంచి బిల్వవృక్షం జన్మించింది. మహాశివుడు ప్రత్యక్షమై జగద్దక్షణ భారాన్ని శ్రీ మహావిష్ణువుపై ఉంచాడు. శ్రీవృక్షం అనే పేరుతో కూడా పిలిచే ఈ బిల్వవృక్షం దేవతలు స్వర్గలోకంలో మందార పర్వతంపై, వైకుంఠంలోనూ నాటారు. శివుడికి ఇష్టమైన ఈ బిల్వవృక్షం ఆకులతో ఏ రోజైనా పూజ చేయవచ్చు. సోమవారం కోస్తే సోమవారం నాడే పూజకి వినియోగించాలి. ఎండినవి
కోసి 2-3 రోజులైనవి శివపూజకు వాడరాదు. బిల్వవృక్షానికి ప్రదక్షిణాలు చేస్తే సమస్త దోషాలు పోతాయి. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. బిల్వవృక్ష పత్రాలు 1,00,000 బంగారు పువ్వులతో సమానం. దీపారాధనలో తెలియకుండా చేసే పొరపాట్లు: స్టీలు కందుల్లో దీపారాధన చేయరాదు. అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించరాదు. ఒకే వత్తితో దీపాన్ని వెలిగించరాదు. ఏకవత్తి శవం వద్ద వెలిగిస్తారు. దీపాన్ని అగరబత్తితో వెలిగించాలి. దీపారాధన కుందికి 3 చోట్ల కుంకుమ పెట్టి అక్షింతలు వేయాలి. విష్ణువుకు కుడివైపు ఉంచాలి. ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. దీపం కొండెక్కితే 108 సార్లు ఓం నమః శివాయ అని జపించుకొని దీపాన్ని వెలిగించాలి. కార్తీక స్నానం ఎందుకు? కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడ వరకు నీటితో ఉండి స్నానం చేయడం ద్వారా ఉదర వ్యాధులు నయమవుతాయి. ఆర్థిక స్నాన విషయంలో ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీక మాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దానివల్లే కార్తీక మాసంలో నది స్నానము, సముద్ర స్నానం చేయమంటారు. హరిహరాదులకు ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంలో నది, సముద్ర స్నానము, దీపారాధన ఎంతో పవిత్రము. పురుగులు, మిడతలు, చెట్లు, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మ రహస్యాన్ని పొందుతాయి. వినాయకుడికి వాహనంగా ఎలుకెందుకైంది? మహాక్రూరుడైన మూసికాసురుడైన రాక్షసుడు మానవులను, తపస్సులను అనేక బాధలకు గురి చేయడంతో ఆ రాక్షసుని విగ్రహించి తన వాహనంగా చేసుకున్నాడు. మాంసాహారం తీసుకునే వాళ్ళ పూజలు ఫలించవా? శాకాహారము సత్వగుణ వృద్ధికి ఎంతో దోహదపడుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. దైవానుగ్రహం కలగటానికి, భక్తి చిత్తశుద్ధి పెరగటానికి శాకాహారం కారణమవుతుంది. మాంసాహారము ఆయుష్ను హరిస్తుంది. మాంసాహారము తినేవారిని పరిశీలిస్తే శాకాహారం తీసుకునే వారికి ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా ఎక్కువని తేలింది. పవిత్ర పుణ్య దినాల్లో మాంసాహారం తీసుకోవడం వల్ల రాక్షస ప్రకృతికి మనసు పోతుంది. మాంసాహారాన్ని పండుగ శుభకార్యాల్లో తీసుకోకపోవడానికి కారణం ఇదే. చేసే పాపాలకు యమలోకంలో శిక్షలేముంటాయి. పరుల ధనాన్ని, పరస్త్రీని ఆశిస్తే అంధకారంలో ఉంచి కర్రలతో బాదుతారు. తల్లిదండ్రుల బాగోగులు చూడని వాడిని నిప్పులు చెరిగే సూర్యుడి కింద మండి మసయేలా చిత్రవాద చేస్తారు. సంభోగించకూడని వారితో సంభోగిస్తే మండుతున్న ఇనుప మూర్తిని, అనగా స్త్రీమూర్తిని, స్త్రీ పురుష మూర్తిని పురుషుడు కౌగిలించుకునేలా చేయడం, అబద్ధాలు ఆడిన వారిని 100 యోజనాలు గల పర్వతం పైనుంచి వాడతోసి పచ్చడయ్యేలా చేస్తారు. ఇలా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. మొత్తం 84 లక్షల నరకాలున్నాయి. గరుడ పురాణం చదివితే మనం చేసే సాధారణ నిత్యకృత్యాల్లో ఎంతో పాపం చేస్తున్నామో, మరింత పాపాన్ని మూటగట్టుకుంటున్నామో అర్థమవుతుంది. సో గరుడ పురాణం నుంచి ఒక వీడియో చేయాలనుకుంటున్నాను. మీరు కామెంట్ చేయండి. ఖచ్చితంగా వీడియో ఈ 2-3 డేస్లో అప్లోడ్ చేస్తా. కాకి అరిస్తే చుట్టాలు వస్తారా? రవాణా సాధనాలు, బండ్లు వంటివి లేనప్పుడు కబురు అందచేయడానికి పక్షులని ఆధారంగా చేసుకునేవారు. ఒక కొత్త పక్షి తమ సీమలోకి వస్తే చూసి కాకులు అరుస్తాయి. దాంతో ఏదో సందేశం ఎవరికో పంపారని అర్థం చేసుకునేవారు. దాంతో ఇంటికి చుట్టాలు వస్తున్నారు అనుకునేవారు. అలా కాకి చనిపోయి ముందు పడితే ఏ పనిని, ఏ ఆహారాన్ని చాలాసేపటి వరకు తీసుకోకూడదు, చేయకూడదు. ఈ పురాణ గాథలు అనంత ప్రయాణం. మన పురాణాల చరిత్ర, గాథలు, వాటిలో దాగి ఉన్న తత్వాలు, ఆధ్యాత్మిక సందేశాలు మన జీవితానికి ఒక గొప్ప మార్గదర్శకం. ఈ కథల వెనుక ఉన్న అర్థాలను మన జ్ఞానంతో గ్రహిస్తే అవి మన వ్యక్తిత్వాన్ని మలచే గొప్ప ఉపదేశాలుగా మారతాయి.
ఈరోజు మనం తిరుమల శ్రీవారి అస్తాల నుండి కార్తీక స్నానం మహిమ వరకు అనేక విషయాలు తెలుసుకున్నాం. ప్రతి అంశం మన సాంస్కృతిక విలువలను, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ కథలు మన పూర్వీకుల జ్ఞానానికి నిదర్శనం. అవి మన మనసు, ఆత్మ దైనందిన జీవితంలో వెలుగును నింపుతాయి. ఈ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్లో పంచుకోండి. మీరు ఈ కథ ద్వారా ఏ పాఠాన్ని తెలుసుకున్నారో, మీకు మరిన్ని వివరాలు కావాలనుకుంటే చెప్పండి. మరిన్ని ఆసక్తికర పురాణ గాథలు, ఆధ్యాత్మిక చింతనలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోవద్దు, మీ స్నేహితులతో ఈ జ్ఞానాన్ని పంచుకోండి. తద్వారా పురాణాల గొప్పతనాన్ని చాటుదాం. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.